నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ కొత్తపేట మండల అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం విచ్చేశారు. నాయకులు ముందుగా స్థానిక బోడిపాలెం వంతెన సెంటర్ వద్ద బీజేపీ పార్టీ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. भारत माता की, भारत माता की जय बीजेपी, 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 मातरम मातरम वंदे मातरम. भारत माता की नरेंद्र मोदी गाరి నాయకత్వం, వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట గ్రామం బోడిపాలెం వంతెన సెంటర్లో మండల అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది భారతీయ జనతా పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం, సుస్వాగతం. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం గారు ఈ పార్టీ ఆవిర్భావం గురించి ఇది మనకి అందరికీ మార్గదర్శనం చేస్తారు. ఈవేళ మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం 45వ సంవత్సరంలో మనం అడుగుపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గతంలో భారతీయ జనసంఘం పార్టీగా 1951లో మరి శాసనసభ పార్టీ తర్వాత జనసంఘంలో అనేక మంది మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది నాయకులు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా కూడా దిగిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడు నేషనల్ మన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి చాలామంది దేశాలు చాలా ఇబ్బంది పెడితే అప్పుడు అందరూ కూడా నేషనల్ ఫ్రంట్ కింద ఏర్పడి ఒకే పార్టీ ఒకే కుటుంబం పోటీ చేయాలని చెప్పి జనతా పార్టీ అనేది నాగరపట్ట ప్రయత్నం జనతా పార్టీకి అన్ని పార్టీలు కూడా ఒకే సమయంలో పోటీ చేసి ప్రధానమంత్రి జరిగింది. ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా ఈ దేశం చాలా అభివృద్ధి కొనసాగడం అన్ని కూడా జరగడం జరిగింది. తర్వాత అనేక రాజకీయ సంఘటనలు జరిగిన తర్వాత 84లో మన ఇండిపోవడం జరిగింది. 80లో ఇండిపోయిన తర్వాత 80లో భారతీయ జనతా పార్టీ ఆనాడు స్థాయి ఉపాధ్యాయ స్థాపన సంస్థగా జనాన్ని ఎన్నుకోవడం, అలాగే ఈ అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే ఆడ్వాణి, అలాగే సుందర్ సింగ్ భండారి, హాజీమాతలు అందరూ కలిపి మనం పార్టీ భారతీయ జనతా పార్టీగా మన పేరు నామకరణం చేయాలనే ఉద్దేశంతో కొత్తగా 80లో అందరూ కూడా జాతీయ స్థాయిలో నాయకులందరూ ఆలోచన చేసి వాజ్పేయి గారిని అధ్యక్షుడిగా పెట్టి పార్టీని భారతీయ జనతా పార్టీ దేశంలో మంచి ప్రచార పార్టీగా ఎదుగుతుంది. ఆనాడు ఎన్టీ రెడ్డి గారు చేయడం మన దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెట్టడం, అలాగే ఇందిరాగాంధీ హత్య జరగడం, దాని దిశ మన భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు కూడా పోటీ చేయడం జరిగింది. కానీ 84లో 2 స్థానాల్లో విజయం సాధించింది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు నైతిక బాధ్యత వహిస్తూ భారతీయ జనతా పార్టీ నాదే బాధ్యత చెప్పి ఆయన చేస్తే మన నాయకులందరూ కూడా మీది కాదు, మీరే మాకు దేశానికి ప్రధానమంత్రి అవుతారు, ఈ అధ్యక్షుడు మీ పార్టీ నడిపిస్తామని చెప్పి ఇదే వాజ్పేయి గారిని అధ్యక్షుడిగా పెట్టి పార్టీని నడిపించారు. దానికి జనరల్ సెక్రటరీగా ఆధ్వర్య గారు వ్యవహారం చెప్తూ పార్టీని నడిపించడం జరిగింది. అలా నడుస్తూ మన భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ అనేక మంది 80 సీట్లు రావడం, అలాగే 97లో 117 సీట్లు రావడం, మనం ప్రధాన ప్రతిపక్షంగా నేషనల్ ఫ్రంట్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అయోధ్య రామాలయం నిర్మాణంలో మనం ఆధ్వర్య గారిని అరెస్ట్ చేయడం, మన పార్టీ అక్కడి నుంచి నిరసన నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 97లో ఎలక్షన్ అవుతే ఏకైక ప్రతి పార్టీగా మన భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. అలాగే మళ్ళీ 96లో మనకి 13 రోజులు పరిపాలించడం జరిగింది. 13
13 రోజుల పరిపాలనను మన బల నిరూపణ చేసుకోకపోవడం వల్ల వాజ్పేయి గారు రాజీనామా చేసి బయటకు రావడం, తర్వాత మనకి 98లో మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. 82 ఎలక్షన్ వచ్చి 13 నెలలే మనం పరిపాలన చేసాం. 13 నెలల్లో మళ్ళీ ఉపయోగపడతో వాజ్పేయి గారు కొనుక్కోవాలంటే ఆ రోజు పార్లమెంట్లో ప్రధానమంత్రి అవును, కానీ నిజాయితీగా మనం ఉండాలని చెప్పిన ఉద్దేశంతో లోక స్పీకర్ ఓటు అయితే మనం ఎదుగుతాం. ఆయన ఓటు కూడా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కాబట్టి ఏంటంటే 98లో తర్వాత 99లో మళ్ళీ తెలుగుదేశంతో అది ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో 3 సీట్లు పోటీ చేయడం, 2 సీట్లు ఎంపీలు నెగ్గడం, ఓ ఎంపీ ఏమో ఎక్కువ మెజారిటీ ఓట్లతో రావడం జరిగింది. అప్పుడు 99లో ఈ అలయన్స్ వల్ల మనకు 2 సీట్లు లోక్సభలో అసెంబ్లీలో కూడా మనం ఎక్కువ సీట్లు సంపాదించడం జరిగింది. తర్వాత మన భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు చక్కటి పరిపాలన చేసి ఈ దేశాన్ని మరింత అభివృద్ధి చేసి స్వతంత్ర హైవే రోడ్లు అన్నీ కూడా ఆయన హయాంలో నిర్మించడం జరిగింది. అలాగా 99 తర్వాత మళ్ళీ 2004లో మళ్ళీ ఎలక్షన్ రావడం, 2 దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలి, అనేక చట్టాలు తీసేవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చి ఆనాడు 282 సీట్లతో మనకి ఏకైక మెజార్టీతో మన మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ప్రధానమంత్రి అయితే మోడీ గారు అనేక 370 ఆర్టికల్, అయోధ్యలో రామాలయ నిర్మాణం, అనేక దేశం అభివృద్ధి కోసం అనేక రకాల ఆయన పాటుపడడం జరిగింది. అలాగే మళ్ళీ 2019లో కూడా 303 సీట్లు రావడం, 2024లో ఎన్డీఏ కూటమితో 340 సీట్లు రావడం, 3వ కూడా ప్రధానమంత్రి చేయడం, ఈ 12 సంవత్సరాల పరిపాలనలో కూడా మరి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మోడీ గారు మళ్ళీ మోడీ గారే ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ భారతీయ జనతా పార్టీ దేశంలో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే, కూటమి అధికారంలో ఉందంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉండడం వల్లే ఇవాళ పార్టీ దేశం మొత్తం మీద ఎదిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మన కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉంటూ కూడా భారతీయ జనతా పార్టీ మరింత అభివృద్ధి చేయడం కోసం మనం అందరూ కార్యకర్తలను కృషి చేయాలి. ఎందుకంటే ఈవేళ మరి ఈ వాటర్ నమోదు కార్యక్రమం పెట్టిన మన నరేంద్ర మోడీ గారు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చి వలస వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏది వేసి నిజాయితీగా ఎవరైతే వాటర్స్ ఉన్నారో వాళ్ళందరూ నమోదు చేసే కార్యక్రమం పెట్టారు. దానికి PL 100గా అందించారు. నియోజకవర్గానికి PL 2గా ఈ ఇందులో ఉన్న ప్రిన్సిపల్ కూడా పేర్లు పడాలి. ఆ పేర్లతో ఆ గ్రామాల్లో అధికారులతో సమన్వయం చేస్తూ వారితో పార్టీని సభ్యత ఓటర్ నమోదు కార్యక్రమం చేయడం, మనం అధికారులతో పరిచయం పెరుగుతుంటే బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా మన కేంద్ర పార్టీ PL 2గా ఎవరైతే ఉన్నారో వారికి ఖర్చులు అవుతాయి. అది ఖర్చు కూడా డబ్బులు ఏదో ఇవ్వడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. అది అందరూ కూడా PL 2లో మరి రామారావు గారు, కనకసర గారు దాన్ని దృష్టి ప్లాన్ చేసి అది అందజేయాలని కోరుకుంటూ పార్టీ కోసం మరి అందరూ అందరికైనా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ నరేంద్ర మోడీ నాయకత్వం, నాయకత్వం, భారత్ మాతా కీ.